అవునా? అష్టమి గడియలు ముగిసేంత వరకు దీన్ని నీ చేతుల్లోనే ఉంచుకో బుజ్జమ్మా. నిద్రలో కూడా పక్కన పెట్టకు. జోగమ్మ మరీ మరీ చెప్పిందమ్మా. అలాగే నాన్న. మంచిది బుజ్జమ్మ, నేనింక బయలుదేరతాను. అయ్యో నాన్న. అదేంటి సుబ్బగారు, ఇలా వచ్చి అలా వెళ్తానంటారేంటి? భోజనమైనా చేసి వెళ్ళండి. అయ్యో వద్దు మేడం, ఇంటి దగ్గర పద్దు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను తనతో కలిసి భోంచేస్తాను. బుజ్జమ్మకి ప్రసాదం ఇచ్చి వెళ్దామని చెప్పా పెట్టకుండా వచ్చేసాను. ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది సుబ్బగారు, ఇది మీ అమ్మ ఇల్లు. మీరెప్పుడైనా రావచ్చు. థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తాను బుజ్జమ్మ. సరే నాన్న. ఉంటానమ్మా. మంచిదండి. వెళ్ళొస్తాను సార్. మంచి సుబ్బగారు. సార్ని బస్తీకి రమ్మని పిలవాలా వద్దా? ఇది కరెక్ట్ టైం కాదేమో. సుబ్బగారు, నాతో ఏమైనా మాట్లాడాలా? అంటే అది సుబ్బగారు, నా దగ్గర ఎందుకు మొహమాట పడతారో ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మీరు మా బస్తీ వాళ్ళకి ఎంతో మేలు చేశారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అందుకే మా బస్తీ జనాలంతా మిమ్మల్ని విందుకు ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు వీలు చూసుకొని కుటుంబ సమేతంగా వస్తే మేమెంతో సంతోషిస్తాం సార్. అలాగే సుబ్బు. అసలు మీరు మా బ్రోయిల గురించి ఏమనుకుంటున్నారు బాబాయ్ గారు? ఏదో కష్టాల్లో సహాయం చేశారు కదా అని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మంటే వచ్చేసారనుకుంటున్నారా? అది కాదు మేడం, బస్తీ వాళ్ళేదో అడగమంటే మీరు వచ్చి అడిగేయడమేనా? ఎవరిని ఏం అడుగుతున్నామో ఆలోచించాలి కదా. వాళ్ళంటే ఏవో డొనేషన్స్ అడగడానికి పిలుస్తారు, వచ్చేస్తారా? స్టాప్ ఇట్ మాన్సీ. ఆయన ఇప్పుడు ఏమడిగారని అంతలా రియాక్ట్ అవుతున్నావు? అది కాదు బ్రోయిల్లా, మీరు మీ పనులన్నీ వదిలేసి వీళ్ళు పిలిచిన ప్రతిసారి ఆ బస్తీకి వెళ్తే ఏం వాల్యూ ఉంటుంది? మాన్సీ, వెళ్ళాలో లేదో డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. నేను ఆ బస్తీలో ఉన్న ఇంటికి అల్లుణ్ణి. నన్ను ఆహ్వానించే హక్కు వాళ్లకుంది, వెళ్లాల్సిన బాధ్యత నాకు ఉంది. సార్ బస్తీకి వెళ్ళకపోవడమే మంచిది. అక్క సార్ కంటపడుతుంది. అలా జరగకూడదు. నాన్న, మీ అందరికీ సార్ అంటే ఎంతో అభిమానం ఉంది, ఆయన పట్ల గౌరవం ఉంది. మాకు అది చాలు. మళ్ళీ ప్రత్యేకంగా ఈ విందులు వినోదాలు దేనికి చెప్పండి? పైగా సార్కి కూడా ఆఫీస్లో చాలా వర్క్స్ ఉన్నాయి. దయచేసి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. చూసారా, మీ అమ్మాయికే ఆ బస్తీకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్స్ కి అలవాటు పడి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు. అలాంటిది మోమిన్లా బ్రోయిన్లా ఎలా ఉంటారు చెప్పండి? నాకు కంఫర్ట్ గా ఉండదని నేను నీకు చెప్పానా మాన్సీ? అది కాదు మోమిన్లా. మాన్సీ, స్టే అవుట్ ఆఫ్ ఇట్. సుబ్బు గారు,
మేమంతా రేపు బస్తీకి వస్తున్నాం. మీరు ఏర్పాట్లన్నీ చేసుకోండి. అలా అని లేనిపోని హడావిడంతా చేయకండి. చాలా సంతోషం సార్. మీరంతా తప్పకుండా రావాలి మేడం. నేను రాను. సుబ్బు గారు, మీరేమనుకోకండి. మానసిక్ ఈ మధ్య హెల్త్ డిస్టర్బ్ అయిన దగ్గర నుంచి కొంచెం అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. నేను, అను, అమ్మ అందరం వస్తాం. అలాగే సార్. నేను ఇక బయలుదేరుతానండి. ఉంటానమ్మా. జాగ్రత్త నాన్న. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే బుజ్జమ్మ, ఉంటాను. రండి. బాయ్ నాన్న. బాయ్ బుజ్జమ్మ. చూడు మాన్సి, ఇలాగే పుట్టాలని ఎవరు చాయిస్ తీసుకుని పుట్టరు. ఎలా పోవాలి అనే చాయిస్ కూడా ఎవ్వరికీ ఉండదు. ఈ మధ్యలో లీడ్ చేసే లైఫ్ జర్నీ ఉంది చూసావా? సో కాల్డ్ మనీ, స్టేటస్, ఫేమ్, సక్సెస్, వాడవా, ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. ఇవాళున్నవి రేపుంటాయని నమ్మకం ఉండదు. సో వాటిని బేస్ చేసుకుని మనుషుల నుండి డిఫర్ అవ్వడం ఫూలిష్నెస్ అవుతుంది. షీలా గారు, తనంటే చిన్నపిల్ల. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? అయింది. నాకు కలిపే కదా పంచిచ్చావు. దట్స్ గుడ్. కాస్త తనకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓకే. అను, అమ్మా. రా నాన్న, ఇలా వచ్చావేంటి? ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, నీ దగ్గరే నిద్రపోదామని వచ్చాను. మరి మాన్సి? మాన్సి వాళ్ళమ్మ ఇద్దరూ మా గదిలోనే పడుకుంటున్నారు. ఎందుకు నాన్న? గెస్ట్ రూమ్స్ ఉన్నాయి కదా. అంటే చాలా రోజుల తర్వాత కలిశారు కదా, కలిసి టైం స్పెండ్ చేస్తారులే అని నేనే ఇటు వచ్చేసాను. నీకేం ఇబ్బంది లేదు కదమ్మా? బిడ్డ తన దగ్గర నిద్రపోతానంటే ఏ తల్లికైనా సంతోషమే కదా. ఇబ్బంది ఎందుకుంటుంది నాన్న? కాకపోతే భార్యాభర్తల మధ్య ఎన్ని విభేదాలొచ్చినా పడక గదిలోనే పరిష్కరించుకోవాలి కానీ పడకలు వేరయ్యేంతవరకు తెచ్చుకోకూడదు. పడకల నుంచి వేరైన దూరం జీవితాల వరకు రావచ్చు. ఆ పరిస్థితి తెచ్చుకోకు నీరజ్. అర్థమైందమ్మా. నేను వీలైనంత వరకు మాన్సీకి నచ్చజెప్పాలనే చూస్తున్నాను, కానీ తనే ఈ మధ్య అసలు నా మాట వినట్లేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్గా వచ్చింది, ఇంక అస్సలు చెప్పిన మాట వినదు. అలా అనుకోకు నీరజ్. చెప్పే రీతిలో చెప్తే ఎవరైనా వింటారు. ముందుగా మాన్సి వాళ్ళ అమ్మకే అన్ని విషయాలు వివరంగా చెప్దాం. మాన్సి ప్రవర్తన వల్ల తనేం కోల్పోతుందో అనేది ఆవిడికి అర్థమైతే తనే కూతురికి నచ్చజెప్పుకుంటుంది. ఆవిడ ప్రవర్తన చూశాక కూడా మనం చెప్పేది అర్థం చేసుకుంటుందని నీకు అనిపిస్తుందా అమ్మా? కూతురు జీవితం నిలబడాలి అనుకుంటే తనే అర్థం చేసుకుంటుంది. లేదంటే జరిగే అనర్థాలకి తనే కారణమవుతుంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సరే, చాలా పొద్దుపోయింది, రా పడుకో. సరేమ్మా. చూసావు కదమ్మా, ఇంట్లో అడుగు పెట్టాను, చెడు కూడా ఆడేస్తాను అని ఓ తెగ మాటలు చెప్పేశావు కదా. మరి మా బ్రోయిన్ల ముందేంటి మ్యూట్ అయిపోయావు? ఆయనో ఎవరైనా ఆయన వెనుకాల కుప్పి గొంతులు వేయాల్సిందే తప్ప ఆయన ముందు కుక్కిన పిల్ల పడుండాల్సిందే. బేటీ, నీ దగ్గరొచ్చిన ప్రాబ్లం ఇదే. అన్నీ చిటికలో జరిగిపోవాలి అంటావు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడే కదా ఆటలోకి దిగింది. ఎదుటి వాళ్ల బలాలను, బలహీనతలను అంచనా వెయ్యాలి. ఆ తరువాతే మనం ఎత్తుగడ వెయ్యాలి. అప్పుడు అసలైన యుద్ధం స్టార్ట్ అయ్యేది. అంతవరకు వెయిట్ చేయి. ఆ సంగతి సరే,
ముందు రేపు జరగబోయే శోభనాన్ని ఆపేందుకు ప్లాన్ చెయ్యి. ఓ అదొకటి ఉంది కదా, ఇక్కడే ఉంటారు కదా. ఏదో ఒకటి చేద్దాంలే. అబ్బా మామ్, రేపు వాళ్ళు బస్తీకి వెళ్ళిపోతారు. మన కర్మకాలి వాళ్ళ ఫస్ట్ నైట్ కాస్త అక్కడే ప్లాన్ చేస్తే మనం బకరాలైపోతాం. ఏంటి బేటీ నువ్వు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంటావు. ఏం చేయమంటావు మామ్, నా సిచ్యువేషన్ అలాంటిది. మరి ఫిట్స్ డ్రామా ఆడి గెస్ట్ హౌస్ నుంచి ఇక్కడికి రప్పించావు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి అక్కడికి వెళ్లకుండా చెయ్యాలి. ఓకే ఓకే, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ కూల్ చేసుకోవాలి. ముందు సీక్రెట్ గా సెటప్ అరేంజ్ చేయి. తర్వాత అన్ని ప్లాన్ చేద్దాం. ఓకే మామ్, డన్. పిన్ని, వంట పూర్తయిపోయింది. బాబాయ్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మీకు వడ్డించేయమంటారా? వద్దమ్మాయి, ఎంత ఆలస్యమైనా నేను మీ బాబాయ్ కలిసే భోంచేస్తాం. ఏదో ఒక విషయం మీద జగడవాడితే కాని మాకు తిన్నట్టుండదు. సుబ్బు వచ్చేసిండవా? రే 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 రా, కూర్చో కూర్చో. అమ్మికి జోగం ఇచ్చిన ప్రసాదం ఇచ్చిండవా? అన్ని జాగ్రత్తలు చెప్పుండవు కదూ. ఏంది సుబ్బు, మొహం వేలాడేసుకొని ఉండవు? అక్కడేమైనా జరిగిందా? ఆర్య సార్ని బస్తీకి రమ్మని పిలిచినందుకు చిన్నపుచ్చుకున్నారా ఏంది? ఆర్యని బస్తీకి పిలిచారా? దేనికి? మాట్లాడవేంది సుబ్బు, నిజం చెప్పు. అట్ట పిలిచినందుకు ఆర్య సార్ ఏమైనా అన్నారా? అన్నారు పద్దు, కానీ నా మనసు చిన్నబుచ్చుకునేలా కాదు, నేను గర్వంగా తలెత్తుకునేలా మాట్లాడారు పద్దు. అసలు ఆడు ఏం జరుగుండదు సుబ్బు? తను కట్న కానుకలు తీసుకురాలేదని ఎవరన్నారు శీల గారు? అను మా స్టేటస్కి సమానమైన కట్న కానుకలే తీసుకొచ్చింది. తను అణకువ అనే సుగుణాన్ని, ప్రేమని పంచే మనసుని, నమ్మకం అనే లక్షణాన్ని, అన్నిటికీ మించి భార్య అనే బాధ్యతని కట్నంగా తీసుకొచ్చింది. తన తల్లిదండ్రులు మంచి పెంపకం, ఆత్మాభిమానం, కుటుంబ విలువలు అనే గొప్ప సారెతో తనని ఇంటికి పంపించారు. ఇంతకంటే గొప్ప కానుకలు ఏముంటాయి చెప్పండి? ఆయన భార్య గౌరవాన్ని తన గౌరవంగా భావించే గొప్ప భర్త, అత్తారింటి ఆత్మాభిమానానికి అండగా నిలబడే ఉత్తమమైన వ్యక్తి. నిజంగా ఆ దేవుడు మనం అడగకుండానే ఆర్యసారిని గొప్ప వరంగా అందించాడే. నేను ముందే చెప్పుండ్లా సుబ్బు, సారు మనసు చాలా మంచిదని. ఇంతకీ మన బస్తీకి వస్తున్నారా లేదా? తప్పకుండా వస్తామన్నారు పద్దు. శారదమ్మను, బుజ్జమ్మను కూడా తీసుకొస్తానన్నారు. అట్లా? అమ్మయ్యా, రేపు మన బస్తీలో సంబరాలే. ఇదిగో అమ్మి, రేపు ఆఫీస్కి వెళ్ళకు, సెలవు పెట్టి. నేనా? ఎందుకు పిన్ని? ఎందుకేంటి, రేపు మన బస్తీకి ఆర్య సార్ వస్తున్నారంటే పెద్ద పండగే. ఆ పండగలో నువ్వు ఉండాలి కదా. అంటే పిన్ని, ఈరోజే కదా ఉద్యోగంలో చేరింది, అప్పుడే సెలవంటే బాగోదు కదా. పిచ్చి పిల్ల, ఆర్య సారు అమ్మి ఈడకే వస్తాంటే రేపు నువ్వు ఆఫీస్కి పోయి ఏం చేస్తావు? రేపు నువ్వు ఈడనే ఉండాలి, ఏడికి కదిలేదు లేదు. అందరం కలిసి బాగా సంబరాలు చేసుకోవాలి, అంతే. లే సుబ్బు, కాళ్ళు చేతి కడుక్కురా, నాకు చాలా ఆకలేస్తుంది. ఈ ఆకల్లో నేను ఎంత తినేస్తానో ఏమో. రేపు ఆర్యవర్ధన్ ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ చూస్తే
ఏం చేస్తున్నారు సార్? ఆ, ఫోన్ పనిచేస్తుందో లేదో అని చూస్తున్నాను మేడం. సార్ మరి కనిపించట్లేదా? సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నాను. ఓయ్. హై అవునా? ఏంటను నడు నొప్పా? బామ్మ అక్కడుంది, వెళ్ళి రాసుకో. సెల్ఫీ అనగానే అనుకుంటూ వచ్చేస్తారు. వెళ్ళి రాసుకో, వెళ్ళు. అంటే సెల్ఫీ నాతో కాదా? హ? నీతోనా? హ, నీతో అని నేను చెప్పలేదే. అవునవును, మీరు నాతో ఎందుకు సెల్ఫీలు తీసుకుంటారు? బయట లేడీ ఫ్యాన్స్ తో అయితే హాలీవుడ్ హీరోలా పోజులు పెట్టి మరీ తీసుకుంటారు. హలో మేడం, దే ఆర్ మై ఫ్యాన్స్ యార్. ఫ్యాన్స్ ని హర్ట్ చేయకూడదు కదా. ఫ్యాన్స్ ని హర్ట్ చేయకూడదు, పెళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయొచ్చా? మీది శ్రీకృష్ణుడి జాతకం అనుకుంటా సార్. ఆ, ప్రేమగా చూసే పెళ్ళం కంటే 16,000 మంది గోపికలే ఎక్కువ. ఏం చేస్తున్నారు సార్? శ్రీకృష్ణుడి జాతకం అన్నావు కదా. 16,000 మంది గోపికలు, అఫ్ కోర్స్ దే ఆర్ మై ఫ్యాన్స్. ఓకే, మరి ఆయనకి 8 మంది భార్యలు కదా. నువ్వు ఒకటి, మిగతా 2, 3, 4, 5, 6, 7, 8 ఆ 7గురిని ఎలా ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, నేను కాక మీకు ఇంకో పెళ్ళం కావాలా? అంటే జాతకానికి సరిపడేలాగా. హే, అను అను ఆగండి, అరే, అంటే అది ఆగండి. అను, విను నా మాట విను. నీకు మంచిదే కదా, ఆఫీస్ లో వర్క్, ఏమన్నారు? ఇంట్లో వర్క్ అన్ని షేర్ చేసుకోవచ్చు కదా. నా చేతికి చిక్కండి ఫస్ట్, మీకు అప్పుడు. చిక్కాను, ఏం చేస్తావు? ఇంకోసారి పెళ్ళాలు గిల్లాలు అంటే మీ నోటికి తాళం వేసేస్తాను. తాళం వేయమని చెప్తున్నాను. చూడండి, సెల్ఫీ అయినా షేరింగ్ అయినా మన ఇద్దరికే. పిచ్చి ముద్దు, నేను సెల్ఫీ సింగిల్ గా తీసుకోలేదు. ఇదిగో నువ్వు కట్టిన మన బ్రిడ్జ్ తో తీసుకుంటున్నా. దీంతోనా? ఆ, ఎందుకు సార్? ఎందుకేంటి, ఈ బ్రిడ్జ్ కి ఇదే లాస్ట్ డే కదా. రేపటి నుంచి మన మధ్య ఇది ఉండదు కదా. అందుకే స్వీట్ మెమరీ కోసం సెల్ఫీ తీసుకున్నా. అయితే నేను కూడా జాయిన్ అవుతాను. భలే దానివే, అసలు ఈ బ్రిడ్జ్ నిర్మాతవే నువ్వు కదా. దాదా దాదా, లెట్స్ హ్యావ్ ఎ పిక్ విత్ బ్రిడ్జ్. ఓకే ఓకే సార్. ఇందాక నువ్వే కదా సెల్ఫీ అని వచ్చావు. సార్ వితౌట్ బ్రిడ్జ్.